హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈరోజు ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ లాంటిదే ఈటీఎఫ్ ఉంటాయి. ఇవి ఏ కంపెనీ ఎంత రిటర్న్ ఇచ్చినాయి 1 ఇయర్లీ 3 ఇయర్స్కు ఏ ఏ ఫండ్ అంటే ఈటీఎఫ్లు ఎంత రిటర్న్ చూద్దాం. అందులో నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ వచ్చేసి ఇది జూనియర్ బీస్ అని ఉంటుంది. 68% 1 ఇయర్లో రిటర్న్ ఇచ్చింది. 3 ఇయర్స్లో 89%. ఎస్బీఐ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ అంటారు దీన్ని. స్టెప్ అంటే ఉంటుంది, మన సింబల్ కూడా ఇక్కడ రాసి చూడండి, ఎస్సిటి ఫిన్ 50 అని ఉంటుంది. ఇది 68% 1 ఇయర్లో, 3 ఇయర్స్లో 86%. కోటక్ NV20 ఈటీఎఫ్ ఇది వచ్చేసి 44%, యువర్ 74% 3 ఇయర్స్లో. ఈ పర్సంటేజ్లు ఉన్నవి. అసలు ఈటీఎఫ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్. ఇవి ఇండెక్స్ కంపెనీలన్నీ పర్ఫార్మ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్ అయితేనేమో, మ్యూచువల్ ఫండ్కు ఈటీఎఫ్ తేడా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ ఈరోజు మనం ఒకవేళ ఫండ్ రేజ్ అంటే మనం ఈరోజు కొనాలనుకుంటే ఈరోజు మనం అమౌంట్ వేస్తే రేపు పొద్దున మనకు అలాట్ అయితే షేర్ అంటే మనకు డైరెక్ట్ లైవ్లో కొనలేము దాన్ని. ఇది డైరెక్ట్ ఇంట్రాడేలో మనం చేసుకోవచ్చు, హోల్డింగ్ చేసుకోవచ్చు, డెలివరీ చేసుకోవచ్చు. పొజిషను ఈటీఎఫ్ ట్రేడింగ్ అంటే ఈటీఎఫ్లో కొనుక్కున్న వాళ్ళకి ఎంతెంత పర్సంటేజ్ బెస్ట్ రిటర్న్ ఇచ్చిన కంపెనీలో మనం చూపించబోతున్నాం. అయితే దీంట్లో ఈటీఎఫ్కి మ్యూచువల్ ఫండ్ తేడా ఏందని చాలామందికి క్వశ్చన్ వేస్తారు. ఈటీఎఫ్ అంటేనేమో డైరెక్ట్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్, అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. మనం డైరెక్ట్ లైవ్లో బై చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, దీని మార్జిన్స్ హోల్డింగ్ చేసుకోవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్కి మనం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అమౌంట్ని ఎవరైతే కొందాం అనుకుంటారో ఒక షేర్ని, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ సపోజ్ మనం లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, ఏదో స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకోవాలంటే మనం ఈరోజు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే అది 2 గంటల లోపల ట్రాన్స్ఫర్ చేసినా ఈరోజు అలాట్ అయితే 2 గంటల తర్వాత చేస్తే రేపు పొద్దున మళ్ళా కంపెనీలో ఈ అనేవి మనకు అలాట్ చేస్తారు. ఇది అలా కాకుండా డైరెక్ట్ అది ఒకవేళ మనం షేర్లు అమ్మాలనుకున్నా లిక్విడ్గా 1 ఇయర్ వరకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటే ఉంటుంది. దీంట్లో ట్రేడ్ చేసుకునే దాన్ని బట్టి ఈటీఎఫ్ కంపెనీలో ఒక 3-4 కంపెనీలో మనం చూసుకున్న కంపెనీలో చూసుకుంటే నిప్పాన్ ఈటీఎఫ్ కంపెనీ వచ్చేసి 1 ఇయర్లో 68% ఇచ్చింది, 3 ఇయర్స్లో 89%. ఎస్బీఐ నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి 68% ఉంది. ఈటీఎఫ్ అంటే అనగా ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ అంటారు దీన్ని. మ్యూచువల్ ఫండ్ ఏమో ఒక ఫండ్ మేనేజర్ మెయింటైన్ చేయగలుగుతారు. దీని ఇండెక్స్ బేసిక్ కంపెనీలను బట్టి ఈటీఎఫ్లు తయారు చేయగలుగుతారు. దీంట్లో ఉన్న కంపెనీలకి దాని తేడా అంటే దాని ఛార్జెస్ కూడా ఎలా ఎక్కువ ఉంటాయి. దీంట్లో మనం బై సెల్ చేసుకోవడానికి దీనికి కంపల్సరీ ఈటీఎఫ్కు డిమాట్ అకౌంట్ అవసరం పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్కి అవసరం లేదు, మన అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేసి డైరెక్ట్ లైవ్లో కూడా మనం చేసుకోవచ్చు. కానీ ఈటీఎఫ్కి బెటర్ రిటర్న్ ఇచ్చినాయని మనం చెప్పడానికి వీలు చేస్తున్నాం. మనం ఈ ఈటీఎఫ్లు కొనుక్కోవాలనుకుంటే దీంట్లో ఫస్ట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో బెస్ట్ ఈటీఎఫ్లో మనం సెలెక్ట్ చేసినాం. ఇందులో మీకు కావాలనుకునే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే దీంట్లో మనం మెయిన్ బేసిక్ ఆలోచన చేయవలసింది ఏంటంటే, రోజుకు ఒక ఈటీఎఫ్ పొండి అలా కొన్ని సంవత్సరాలు చేసి చూస్తే సంపద సృష్టించగలుగుతాం. రోజుకు ఒక ఈటీఎఫ్ని కొంటూ పొండి అలా కొన్ని సంవత్సరాలు చేస్తే మీరు సంపద సృష్టించగలుగుతారు. అంటే ఇండెక్స్ బేస్ కంపెనీలు, ఇండెక్స్లో కంపెనీలు ఎన్ని ఉంటాయంటే, మనం నిఫ్టీ బీస్ ఉంటుంది. నిఫ్టీలో 50 కంపెనీలు ఉంటాయి. అలాగే బ్యాంక్ బీ తీసుకుంటే దానికి ఒక 12 కంపెనీలు ఉంటాయి. ఇలా ఆ 12 కంపెనీలు పర్ఫార్మెన్స్ లేదంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఒక కంపెనీ తీసి మళ్ళీ ఇంకో కంపెనీ ఎక్స్చేంజ్ చేస్తారు. కాబట్టి ఈటీఎఫ్లో అన్ని కంపెనీలు అంటే ఒకేసారి జీరో అవ్వడానికి ఛాన్సెస్ లేవు కంపెనీ లెక్క. అలాగే దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఈటీఎఫ్లో సిప్ చేసుకోండి. అది డైలీ చేసుకోవచ్చు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు, నెలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు. అది మన ఇష్టం బట్టి ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే రోజుకి ఒక ఈటీఎఫ్ కొనండి. ఏదైనా ఇంతకుముందు రోజు కంటే 1% కానీ 2% కానీ తగ్గితే ఇలా కొన్నదాన్ని లాంగ్ టర్మ్లో ఉంచుకోండి. మనం చెప్పేది ఈ నియమ నిబంధనలు కంపల్సరీ ఒక పేపర్ తీసుకొని రాసుకొని, ఇది ఒక్కడికి 2 సార్లు ఇది మనకు ఎక్కడ వస్తుందా రాదా అని ఆలోచన చేసుకున్న తర్వాత దాన్ని చేసుకోవచ్చు. ఇంకా 4 పోతే రోజుకు ఒక ఈటీఎఫ్ కొనండి, కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం. రోజుకు ఒక ఈటీఎఫ్ కొనండి కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం. అంటే మనం ఒక స్ట్రక్చర్ వేసుకొని దాని మీద ఇక లాస్ట్ పోతే ఈటీఎఫ్ల ద్వారా మీరు డబల్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎలా అంటారా, డబల్ ఇన్కమ్ ఎలా అంటే, మీరు కొన్న ఈటీఎఫ్ని ఎక్కడన్నా ఏ బ్యాంకులో ఇన్వెస్ట్ అంటే ప్లెడ్జ్ చేస్తే నీకు ఆటోమేటిక్గా దాని మీద వచ్చే అమౌంట్ని మళ్ళీ నువ్వు రీఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈక్విటీకి అయితే 50% ఇస్తే ఈటీఎఫ్లకు మాత్రం 90 నుంచి 95% నీకు ప్లెడ్జ్ చేయగలుగుతుంది.
దానికి 1% అంటే ₹1.90 ఛార్జ్ పడుతుంది. అది ఇయర్కి ఒకసారి రిన్యూవల్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా అప్డేటు. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.